నాలాంటి డర్టీ ఫాదర్స్ ఉంటారు కాబట్టి. చెప్పు. ఏమన్నాను? సరిగ్గా కూర్చో. అప్పుడు ఒక రోజు నలుగుతో స్నానం చేయించావు కదా, అప్పుడు ఏమన్నావు? ఇది ఇది స్పెండ్ టైమింగ్. అందరు ఫాదర్స్ కొనేసి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని అన్నీ కొనేసి అది స్పెండ్ టైమింగ్ అనుకుంటారు. కానీ ఇది స్పెండ్ టైమింగ్ అన్నావు, అసలు స్పెండ్ టైమింగ్ చేసుకో. నేను రోజు పార్కుకి తీసుకెళ్ళి పొద్దున్న ఎక్సర్సైజ్ చేయించి దగ్గరుండి అటు పరిగెట్టించి ఇటు పరిగెట్టించి మళ్ళీ దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి టిఫిన్ పెట్టి అమ్మలు తాగించి స్కూల్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇదన్నీ చేస్తేనేమో నువ్వు నాకు డాడీ వద్దు, యు ఆర్ నాట్ ఏ గుడ్ డాడీ, ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు కాలుతుంది. మరి ఐ ప్రామిస్ యూ ఎవ్రీ సండే ఐ విల్ గెట్ ఇట్. సాటర్డే మార్చేస్తే ఇప్పుడు తీసుకెళ్ళను నేను, నా ఇష్టం. సండే తీసుకెళ్తానని చెప్పాను, రేపు తీసుకెళ్తాను, ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఏంటి మర్చిపోయేది? నువ్వు గుర్తు చేయి. సండే రోజు అని చెప్పాను కదా, రేపు గుర్తు చేయి. తర్వాత అన్నప్పుడు అదేంటి అలా అంటున్నావు అని అడుగు. నువ్వు మంచి డాడీ కాదు, నువ్వు వద్దు, దీనికి కూరి దగ్గరుండి అన్నం పెట్టాలి, అన్నీ చెయ్యాలి, ఇది మాత్రం నాకు డాడీ వద్దు అంటది. మాట్లాడుతున్నానా? ఎందుకు ఓవర్? మరి ఎందుకన్నావు అలాగా? నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదని. నేను మమ్మీతోనే టైం స్పెండ్ చేస్తాను. మమ్మీ నేను చెప్పిన మాట వింటది, నాకు కావాల్సినవి చేసి పెడుతుంది. తనకు ఎంత పని ఉన్నా సరే నాకు అన్నీ సౌఖ్యంగా చేసి పెడుతుంది మంచిగాని. అందుకే నాకు అదంటే ఇష్టం. నువ్వేమన్నా నా మాట వింటున్నావా? నేను చెప్పింది చేస్తున్నావా? నాకు పని లేదు, మరి నా పని అంతా నువ్వు చేస్తున్నావు. మరి నువ్వు ఏదో బుడంకాయ మాటలు మాట్లాడక, అర్థమైందా? అయినా నువ్వు డాడీ వద్దన్నావు కదా, నాతో ఎందుకు గొడవ పడుతున్నావు చెప్పు. రోజుకి ఒకసారి నాకు డాడీ వద్దు అంటావు కదా, అలాంటప్పుడు నా రూమ్లో ఎందుకు పడుకుంటున్నావు? అమ్మ పే చేస్తా. దిస్ ఇస్ మై బెడ్రూమ్. ఆతల పా నువ్వు. నేను ఎందుకు వెళ్తాను నా బెడ్రూమ్ నుంచి? నా బెడ్ ఇది. నీకు అసలు డాడీతో టైం స్పెండ్ చేయడం వచ్చా? మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంత నీట్గా స్పెండ్ చేస్తుందంట తెలుసా? డాడీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కాలు నొక్కుతుందంట, ఆయిల్ పెడుతుందంట, మీదకి ఎక్కి తొక్కుతుందంట. ఎప్పుడు తొక్కావు ఈ మధ్యన చెప్పు? నేను అడిగితే ఫోన్ తొక్కుతా. ఫోన్ లేకపోతే అన్నందన్నా, ఫోన్ లేకపోతే ఏమీ చెయ్యం, ఫోన్ లేకపోతే మాట విను. అందరు పిల్లలు అలాగే చేస్తున్నారా? పోతలకి